వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో జెడ్పీ హై స్కూల్లో అటెండర్ లైంగిక వేధింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శ. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ మానసిక వికలాంగుల పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన కరీంనగర్ కలెక్టర్. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి సేవలను అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీలకు పాల్పడే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిరిసిల్లలో పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన 460 మంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కారు టాటా ఎస్ వ్యాన్ ఢీతో 15 మందికి గాయాలు. ప్రభుత్వ భూమి కబ్జాకోర్ల నుండి విముక్తి కలిగించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. ఏకతాటిపై కదిలిన గ్రామస్తులు. ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇవాళ కరీంనగర్లో మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఘటనపై ప్రధానోపాధ్యాయుడు సిబ్బంది పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అటెండర్ యాకూబ్ బాషాపై పోక్సో కేసు నమోదైందని, ఈ మొత్తం వ్యవహారంలో అందరి నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కూడా అవసరమైతే పోక్సో కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సీరియస్గా ఉన్నారని పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. విషయం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉందని, అంతా సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పించాలన్నారు. ఇక వంగరలో గురుకుల విద్యార్థి ఆత్మహత్యపై ప్రశ్నించగా విద్యార్థి మరణం దారుణమని అన్నారు. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కామెంట్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధమని బండి సంజయ్ అన్నారు. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇది జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు ఇద్దరు గత 5-6 రోజుల నుంచి కూడా వారు ఇదే ఇష్యూ మీద పూర్తి స్థాయి డీటెయిల్ ఎంక్వైరీ చేసుకుంటూ నిందితుని గుర్తించి కూడా ఇద్దరు అధికారులు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని ఆ నిందితుని గుర్తించడం, నిందితునికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు చాలా రాచ మర్యాదలతోని ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాద ఇస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు. దాంతోపాటు విచారణ సంబంధిత హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డాయి కాబట్టి హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేశారు. నేను సిపి గారితో కూడా మాట్లాడినా దీనిలో ఏం చేస్తారు, ఒకవేళ హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్సో కేసు వాళ్ళ మీద కూడా పెడతాము. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని మరీ నేను రాజకీయాల కోసం మాట్లాడి విమర్శలకు పిల్లల భవిష్యత్తు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు విశ్వాసం పెంపొందించాలి. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి 26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ బస్సును అందజేసింది. నూతన బస్సును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి
మానసిక విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల పాఠశాలను వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించిన ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలను కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారని, 40 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 136 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్లో మాత్రమే సీమితం అయిపోతారు. సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్కి కానీ ఎక్స్పోజర్కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము. ఇంతకుముందు కూడా బహుశా నేను ఇక్కడికి రావడం 3వ 4వ సారి ఉండొచ్చు, 4వ 5వ సారి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము, పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది. సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది. దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ, టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు. మీరు బాగా కష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్. మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగామో అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో తల్లిదండ్రులకి కూడా నేను అంటే మీరు చాలా ధైర్యవంతంగా ఉన్నారు. పిల్లల్ని ఇక్కడికి పంపించి వాళ్ళు మంచిగానే ఉండాలన్నది మీరు కోరుకుంటున్నారు. మా కోరిక కూడా అదే. కాబట్టి కరీంనగర్లో ఆటిజం పిల్లల కోసం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఆటిజం పిల్లల కోసం ఇలాంటి సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సెంటర్లు ప్రతి జిల్లాలో ప్రారంభించి పిల్లల్లో ఆటిజాన్ని ఇచ్చేందుకు కృషి చేయాలని నిర్వాహకులను సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ గుల్వే మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం వారిలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఇందులో విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, సెన్సార్ ఇంటిగ్రేటెడ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, సుజుకి 6 థెరపీ, గ్రీన్యూ థెరపీ, 3 నెలల పాప నుండి 12 సంవత్సరాల చికిత్స అందించవచ్చని తెలిపారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాటలు రాని, నడవడం రాని, కూర్చోలేని, ఇతరులతో కలిసి ఉండలేని ఇబ్బంది పడే పిల్లలకు పూర్తి స్థాయిలో తగ్గించవచ్చన్నారు. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అందించే థెరపీలు చాలా వరకు పిల్లల్లోని ఆటిజాన్ని తొలగిస్తాయని తెలిపారు. డాక్టర్ సచిన్ గాల్వే మాట్లాడుతూ అశోక చైల్డ్ లైన్ డెవలప్మెంట్ థెరపీ సెంటర్ను హైదరాబాదే కాకుండా మిగతా అన్ని నగరాల్లో విస్తరిస్తూ మంచి చేయాలనే సంకల్పంతో ప్రారంభించినట్లు తెలిపారు. చికిత్సలు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హైదరాబాద్లో ఏ విధంగా అందిస్తున్నామో అదే విధంగా కరీంనగర్లో కూడా అందిస్తామని చెప్పారు. డాక్టర్ సవిత రాహుల్ గుల్వే మాట్లాడుతూ చాలా మంది పిల్లలు హైపర్గా ఉంటూ చదవడం రాయడంలో ఇబ్బందులు పడుతూ ఇందులో మాటలు వినకుండా ఉండే వారి కోసం ఈ సెంటర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. హైపర్గా ఉండే పిల్లల కోసం బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా వారిలో ఉన్న మానసిక రుగ్మతలను తొలగించవచ్చని వివరించారు. కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చడం జరిగింది. ఎందుకంటే మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదైతే అండర్ వన్ రూఫ్లో ఈ చాలా స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మనం అండర్ వన్ రూఫ్లో థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన కరీంనగర్ పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి అని, అండ్ మీ పిల్లలు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్ వన్ రూఫ్లో అడ్రస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థెరపీస్ ఉంటాయండి. ఇప్పుడు ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ అండ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, విజన్ థెరపీ, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ థెరపటికల్ అప్రోచెస్ని మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ అంటాం. అశోక ఇంట్లో నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ ఇస్తుందన్నమాట. వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉంది కస్టమైజ్డ్ ఇంటర్వెన్షన్ ప్లాన్ అనేది జరుగుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కల్వకుంట్ల రమ్యారావులు నివాళులు అర్పించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హరీష్ రావు నివాసంలో ఆయన తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి హరీష్ రావును పరామర్శించారు. కల్వకుంట్ల రమ్యారావు తమ బంధువు హరీష్ రావును పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించారు. సత్యనారాయణ లేని లోటు తీరదని కల్వకుంట్ల రమ్యారావు అన్నారు. కరీంనగర్లో క్రిప్టో కరెన్సీకి మోసపోయిన ఓ ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కరీంనగర్లో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు. ప్రతిమ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంకమ్మతోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి మెటా ఫండ్లో డబ్బులు పెట్టాడని చెప్పారు. కరుణాకర్, కిరణ్, గణేష్ అనే స్నేహితులకు కోట్లలో డబ్బులు ఇచ్చాడని భార్య ఆరోపించారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వేధింపులు, స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పలు రకాల బిజినెస్లలో గణేష్, కిరణ్, కరుణాకర్లు శ్రీనివాస్తో డబ్బులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు. వైద్య వృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పేరు మంగిల్పల్లి వినోద్ కుమార్. ఎంపటి శ్రీనువు మా బావమరిది. తను 10 సంవత్సరాలుగా పలు రకాలుగా ఫ్రెండ్స్ తిరిగిండు. పలు రకాల బిజినెస్లో ఆశ చూపించి తను బిజినెస్లో రావడానికి ప్రయత్నం చేశారు. తన ద్వారా అమౌంట్ పైసలు పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి తను గవర్నమెంట్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండగా తనతోని బ్యాంకు రుణాలు తీయించి 3 కోట్ల రూపాయల రుణాలు తీయించారు. తనతోని ప్రత్యక్షంగా బ్యాంకు స్టేట్మెంట్లు ఉన్నవి, అన్నీ ఉన్నవి. ఒకటి తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తిమ్మాపూర్లో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. గర్భిణులకు 4 ఏఎన్సీ వైద్య పరీక్షల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వారికి ఖచ్చితంగా 4 ఏఎన్సీ పరీక్షలు అయ్యేలా చూడాలని తెలిపారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకట్రమణ ఉన్నారు. ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఆలింకో సహకారంతో నిర్వహించిన దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. శిబిరానికి హాజరైన వారి వివరాలు, వైద్య పరీక్షల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. కవిత, సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గత ప్రభుత్వం అనగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కాబట్టి ఆమె రాజీనామా పొందడం లేదన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత రాజీనామాను ఆమోదించాలని తమ రాష్ట్ర నాయకురాలు శ్రవంతి రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. రాజీనామాను నిలిపే హక్కు చైర్మన్కు లేదని స్పష్టం చేశారు. స్వయంగా కవితని రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ కోసం ఇటీవల 2332 కోట్లు నిధులు విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఇందులో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 6 మున్సిపాలిటీలకు 169.3 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. గతంలో తాను చెప్పిన విధంగా తొందరలోనే మాధవనగర్ ఆర్ఓబీ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ లో బీజేపీకి మంచి పట్టు ఉందని, జూబ్లీహిల్స్ లో కార్యకర్తలు కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు, కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీయింబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపినరు? ఈ నెల 31 నుంచి 2 రోజుల పాటు కరీంనగర్ జిల్లాలో కవిత జనంబాట కార్యక్రమం ఉన్నట్లు జాగృతి నాయకులు రూప్ సింగ్ తెలిపారు.
జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట ఈ నెల 31 నుంచి 2 రోజులు కరీంనగర్ జిల్లాలో ఉంటుందని తెలంగాణ జాగృతి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్ రూప్ సింగ్ తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత రూట్ మ్యాప్ ప్రకటించి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ముందుగా హుజురాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో పర్యటించి కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారని తెలిపారు. తర్వాత రోజు అనేక రంగాల నిష్ణాతులైన వ్యక్తులతో సమావేశమవుతారని, ఏ సందర్భంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్తారని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కవిత పర్యటన విజయవంతం చేయాలని కోరారు. పర్యటనలో మేధావులు, విద్యావంతులు, డాక్టర్లను కవిత కలవనున్నారని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాగృతిని బలోపేతం చేయనున్నారని తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ అంటే ఇదేదో ఒక ఎస్సీ ఎస్టీలకే సంబంధించినది కాదు. అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం జరగకుండా ఉందో, ఉన్నత వర్గాల్లో ఉన్న కొన్ని కులాలకు కూడా ఇంకా న్యాయం జరగలేదు, రాజకీయమైనటువంటి న్యాయం అనేటువంటి భావన, విశ్వాసం, నమ్మకం జాగృతి సంస్థకు ఉన్నది. మరి అవి సాధించబడాలంటే దీపావళి సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర కాస్త దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $4,000 స్థాయి దిగువకు చేరింది. అమెరికా, చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలు ఈ కరెక్షన్కు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న జరిగే భేటీలో ఆ మేర కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో మధ్యాహ్నం 12:30 సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 24 క్యారెట్ల ధర 1.22 లక్షలు పలుకుతోంది. ఒక్క రోజులో దాదాపు 2,000 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 1.12 లక్షల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు $3,947 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెండి సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ సిల్వర్ ధర $46.59 వద్ద ట్రేడ్ అవుతుండగా హైదరాబాద్లో కిలో వెండి ధర 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చందుర్తి మండలం మల్యాల, కట్టలింగంపేట గ్రామాల మధ్య కారు టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వేములవాడ సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వారు స్వర్ణగిరి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో రుద్రంగికి వెళ్తుండగా టాటా ఏస్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంతో క్షతగాత్రులను 3 అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురి కావడంతో గ్రామస్తులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్లలో పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో పోలీసులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ప్రారంభించగా 100 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛందంగా యువత, ప్రజలు, ఆటో డ్రైవర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 460 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయం. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటారని, ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో, ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్ఐలు డాక్టర్ సంధ్యారాణి, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుండ్ల రవి, పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు, కరీంనగర్, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. Salute to these great officers. They have sacrificed their life for protection of our society. Second, in our society, చాలా type of donation ఉన్నాయి. Cash donation, food donation, cloth donation. But in my opinion, this blood donation, body part donation is a supreme donation because
इट सेव द लाइफ. सो यहाँ पे जो प्रेजेंट है प्रतियोगा हॉस्पिटल प्रतियोगा जनरल पब्लिक जो भी ब्लड डोनेट कर रहा है, सो एक सुप्रीम डोनेशन कर रहा है. सो मेरा सबसे अगर पुलिस को पार्टिसिपेट कर रहा है थ्रू मीडिया पर्सन, आई एम ऑल्सो रिक्वेस्टिंग ऑल ऑफ यू टू create awareness on general public to participate in our blood donation program, so we can produce maximum amount of blood, or because generally daily accident also happen, daily surgery happen. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల వైద్య సిబ్బందికి చెందిన సెల్ ఫోన్లు, బైక్లను దొంగలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండానికి చెందిన వెంకటేష్ కడుపు నొప్పి పేరుతో ఆసుపత్రిలో చేరి పేషెంట్ కేర్లో పనిచేసే వైద్య సిబ్బందికి చెందిన సెల్ ఫోన్లను దొంగిలించి వెళుతూ ఉండగా చూసిన సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే గోదావరికని జీఎం కాలనీకి చెందిన మదన్ మోహన్ ప్రభుత్వ ఆసుపత్రి పార్కింగ్లో ఉన్న 2 ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. 2 దొంగతనాలు ఒకే రోజు జరగడంతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు చోరీకి గురవుతూ ఉండడంతో దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. నేను ఎంబడే నాకు డౌట్ వచ్చి నా బండి చూసుకోవడానికి పోయిన ఒకసారి నాకు మామూలుగా డౌట్ రాకపోయింది, చూసే డౌట్ వచ్చింది. బండి కాడికి అయినా బండి లేదు. ఆయన ఎంబడే వెళ్ళి మా ఫ్రెండ్ ఉండే ఇంకొక ఆయన బండి ఆయన ఉండేసరికి నేను ఆయనతో 100 ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు మేము చూస్తాను, మీరు కూడా చూడండి చుట్టుపక్కల అంటే మేము చూడడానికి వెళ్ళినాక ఇంత మొత్తం చూసిన ఏడ దొరకలేదు. వచ్చేటప్పుడు ఆయన చేసి పక్క కొన్ని ఆడ బండి ఎట్టుండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు, కొంచెం ముందుకొని కొంచెం బాగుదాం ఆడ ఎవడత్తా చూద్దాం అనేసరికి ఇది ఎందుకు రాలేదు. వర్షం వస్తున్నా అంత బండి పట్టుకుని వచ్చిన అలా పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన వల్ల అన్న బండి సార్ బండి దొరికిందని చెప్పిన. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదేపల్లి ఎస్ఆర్ఎస్పీ పునరావాస గ్రామ ప్రజలు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని విముక్తి కలిగించాలని ఆందోళనకు దిగారు. ధర్మపురి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని గాదేపల్లి గ్రామ శివార్లో ఉన్న 600 ఎకరాల భూమి కబ్జాకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు భూమికి విముక్తి కలిగించాలని ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఇట్టి ప్రభుత్వ భూమిలో 20 ఎకరాల భూమి, గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం, పశువుల మేత కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రంలో వివరించారు. మిగిలిన భూమి గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలకు కేటాయించాలని తహసీల్దార్ శ్రీనివాస్ను కోరారు. తహసీల్దార్ ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామం నుండి దాదాపు ఒక 200 మంది గాదేపల్లి గ్రామ ప్రజలు మండల ఆఫీస్కు రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదుపరి అంశం ఏమిటంటే మా గ్రామంలో ఉన్నటువంటి D1 పట్టా క్రియేటివ్గా చేసి కబ్జాలకు గురి చేసినటువంటి భూముల నుండి మా గ్రామానికి 20 ఎకరాలు కేటాయించడం కొరకు ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకంటే మా గ్రామంలో క్రీడా ప్రాంగణం లేదు, వరిధాన్యం కొనుగోలు సెంటర్ లేదు, గొడ్డు గోదకు పశువులకు మేత మేయడానికి లేదు. కాబట్టి మా గ్రామస్తుల ఆవేదన, మా గ్రామస్తుల పోరాటం, మా గ్రామస్తుల యొక్క బాధతోని గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున తదుపరి అంశం ఏమిటంటే ఎంఆర్ఓ గారు, అధికారులు మరి ఈ యొక్క అంశాన్ని పరిశీలించి వెంటనే మా గ్రామానికి 20 ఎకరాలు కేటాయించాల్సింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల పేరుతో 4 నెలలుగా భక్తులను అయోమయానికి గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వేములవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజన్న దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు ధర్మం కోసం పనిచేయడం లేదని సెక్యులర్ వాదులుగా పనిచేస్తున్నారన్నారు. దేవాలయం లోపల 1 కోటి లింగాలను తొలగిస్తే దర్గాను కూడా తొలగించాలని, అభివృద్ధికి అడ్డుపడబోమని, కానీ హిందూ విగ్రహాలను ముట్టుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, బంద్ కూడా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము మాట్లాడినా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, అభివృద్ధికి అడ్డం పడుతున్న ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మనం అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కలిగించినో చెప్పే పరిస్థితిలో లేరు. మరి నిజంగా కూడా గత 10-15 రోజులు రినోవేషన్ వర్క్ స్టార్ట్ అయితే, పునర్నిర్మాణ పీరియడ్ వర్క్లు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయింది, మనం తప్పు పడుతున్నాం, దానికి అడ్డం పోతలేం. కానీ డైలీ దర్శనాలు ఇవ్వాలనేది కూడా దాదాపు మే 14 నాడు ఏదైతే బంద్ చేసినామో ఆ రోజు కూడా మా డిమాండ్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, అఖిలపక్ష కమిటీకి వెళ్ళి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కనీసంగా 2 గంటలు 3 గంటలు స్వామివారికి దర్శనాలు జరగాలి. సరే, రెండో విషయం ఏదైతే ఉన్నదో, ఆ 1 కోటి లింగాలు ఏదైతే తీయాలనే ఆలోచన సాధ్యమైనంత విరమించుకోవడం కూడా ఆ రోజు జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా పవర్ ప్రజెంటేషన్ రోజున కూడా నేను చెప్పడం జరిగింది. మరి 1 కోటి లింగాల తీసివేత ఏదైతే ఉన్నదో భక్తుల మనోభావాలను దెబ్బతినక ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి దాదాపు అదే టైంలోకి వెళ్ళి దర్గా ఏదైతే ఉన్నదో ఆ దర్గాలను తీయకుండా తీసినట్టయితే అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని. ఇప్పుడు కూడా మా డిమాండ్ ఒకటే, 1 కోటి లింగాలను ఉంటే అయితే 2 ఒకటేసారి తీస్తారా, దర్గాతో సహా 1 కోటి లింగాలు. లేకుంటే దర్గాను ముట్టకుండా 1 కోటి లింగాలను ముడితే అనేకమైన
కోట్లాది మంది హిందువుల ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి, చాలా మనోవేదన గురవుతూ ఉన్నారు. మరి చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఆలోచించాలి, దేవాదాయ శాఖ ఆలోచించాలి. అసలు దేవాదాయ శాఖ సెక్యులర్ శాఖనా లేకుంటే రిలీజియస్ వింగ్? అది సమాధానం చెప్పాలి. ఎక్కడ మతం గురించి మాట్లాడదు దేవాదాయ శాఖ, ధర్మం గురించి మాట్లాడదు. ఆ పవర్ ప్రజెంటేషన్ కూడా శాఖ అధికారులు కనీసంగా దర్గా ఉంచుతామా తీస్తామా చెప్పరు. కురిక్యాల జెడ్పీ హైస్కూల్ అటెండర్ యాకూబ్ పాషా అరెస్ట్ అయ్యారు. అటెండర్పై స్టూడెంట్స్ ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రధానోపాధ్యాయురాలు సిబ్బందిపై క్రిమినల్ యాక్షన్ తప్పదని సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కురిక్యాల జెడ్పీ హైస్కూల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ అటెండర్ యాకూబ్ పాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. యాకూబ్ పాషాను అరెస్ట్ చేయడం కాదు, ఎన్కౌంటర్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల మధ్య యాకూబ్ పాషాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యాకూబ్ పాషాతో పాటు అతనికి సహకరించిన అధికారులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. అటెండర్ యాకూబ్ పాషా గత కొంతకాలంగా 4 విద్యార్థినులు లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ అయిందని సిపి తెలిపారు. స్టూడెంట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయురాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకపోవడంపై క్రిమినల్ యాక్షన్ కిందకే వస్తుందని చెప్పారు. స్కూల్లో ఏదైనా జరిగితే వెంటనే చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందులో అటెండర్ నిర్వాహకంపై హెచ్ఎం కమల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారని చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 4 గర్ల్ స్టూడెంట్స్, మైనర్ గర్ల్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. దీని రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది. అది వెరిఫై చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది కమిటీ, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ MEO Gangadhar was involved. While inquiry అయిపోయిన తర్వాత దిస్ విక్టిమ్ గర్ల్స్ who were initially reluctant to give statement, వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ ప్రకారం సెక్షన్ ఆఫ్ పాక్సో యాక్ట్ హెస్ బీన్ పుట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఈ కేస్ గంగాధర్ పిఎస్లో రిజిస్టర్ అయిన తర్వాత అక్యూజ్కి కూడా, అక్యూజ్డ్ హూ ఈజ్ యాకూబ్ పాషా వర్కింగ్ యాజ్ ఆఫీస్ సబార్డినేట్, అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపిస్తున్నాము. దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది, ఇది అఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీసులో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. దీనివల్ల డిలే అయింది. దీంట్లో సెక్షన్ 21 పాక్సో యాక్ట్ ప్రకారం ఇన్ విచ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ ద యాక్ట్ కానీ ఇన్ఫార్మ్ కన్సర్న్ అథారిటీస్కి చేయకపోతే సెక్షన్ 21 కింద కూడా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఇన్ విచ్ కరీంనగర్ జిల్లా కురిక్యాల జెడ్పీ హైస్కూల్ అటెండర్ యాకూబ్ పాషా కామలీలలు కలకలం సృష్టిస్తున్నాయి. అటెండర్ నిర్వాహకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గంగాధర మండలం కురిక్యాల జెడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తత, టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైస్కూల్లో పనిచేసే అటెండర్ ఎండి యాకూబ్ పాషా లేడీస్ వాష్రూమ్ వద్ద రహస్య కెమెరా అమర్చి విద్యార్థినిలో వీడియోలు తీసి లైంగిక వేధింపులకు పాల్పడడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. విద్యార్థినులు ప్రధానోపాధ్యాయులతో పాటు టీచర్లకు ఫిర్యాదు చేస్తే సరిగా స్పందించకుండా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించడం కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా అటెండర్ ఎవ్వరం శృతి మించడంతో స్టూడెంట్స్ పేరెంట్స్కు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్తో పాటు రాజకీయ పార్టీలు స్కూల్ వద్ద చేరుకుని ఆందోళనకు దిగారు. అటెండర్పై పోలీసులు వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా అధికారులు అటెండర్తో పాటు ప్రధానోపాధ్యాయురాలు కమలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ కాదు, కామాంధుడిని ఎన్కౌంటర్ చేయాలని మహిళా సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. విద్యార్థుల పేరెంట్స్తో పాటు రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహంతో ఆందోళనకు దిగి కామాంధుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర మండలం బంద్కు పిలుపునిచ్చి స్కూల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్కూల్ వద్ద నిరసన, ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అటెండర్ ఎండి యాకూబ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులు కమలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో 10 మంది టీచర్లకు షోకాస్ నోటీసులు జారీ చేసి బదిలీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బయటకు చెప్పొద్దని బెదిరించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నా మనసులో తీవ్రంగా కలిసివేసింది. మరి అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓ చట్టం లేదు, శాంతి భద్రత లేవు, మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరో బీహార్ను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతా ఉన్నాడు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి
మరి ఒక హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇన్ని శాఖలు పెట్టుకొని ఇవాళ హోంశాఖ ఫెయిల్ అయిపోయింది, విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన అట్టర్లీ పాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా బాలికలకు ముఖ్యంగా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు తక్షణమే తన విద్యాశాఖకు, హోంశాఖకు, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ధర్మపురిలో గోదావరి మహాహారతి ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నవ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా గోదావరి మహాహారతి వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం నెల రోజుల పాటు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడే గోదావరి మహాహారతి కార్తీక సోమవారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు అర్చకులు. మంగళ వాయిద్యాలు, మహిళల మంగళ హారతులతో గోదావరి నది వద్దకు వెళ్లి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి మహాహారతి సమర్పించి గంగమ్మకు సౌభాగ్య ద్రవ్యాలు, పూలు, వస్త్రాలు సమర్పించారు. భక్తులు గోదావరి మాతకు హారతి సమర్పించి నదిలో కార్తీక దీపాలు వదిలిపెట్టారు. భక్తుల గోదావరి వద్ద చేసిన భక్తిగాన కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోదావరి తీర్థం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దీపాల కాంతిలో దేదీప్యమానంగా ప్రకాశించింది గోదావరి. కరీంనగర్ జిల్లాలో స్కూల్ బస్సు కింద పడి పసిబాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బస్సు ఎక్కి బడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన బాలుడు అదే బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి రాజ్ కుమార్, దీపా దంపతుల ఏకైక కొడుకు సాత్విక్ స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. 4 ఏళ్ల సాత్విక్ను స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీలో చేర్పించారు. బడికి వెళ్లి తిరిగి పాఠశాల బస్సులో ఇంటి ముందు దిగి లోపలకు వెళ్లాడు. కొంతసేపటికి ఆడుకునేందుకు ఇంటి ముందుకు వచ్చాడు. బాలుడిని దించిన బస్సు కొంత దూరం వెళ్ళాక తిరిగి అదే దారిలో వచ్చింది. బాలుడు చూసుకోకుండా పరిగెత్తడంతో బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తల్లి కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. నిత్యం తాను ఎక్కిపోయే బస్సే చివరకు ప్రాణవాయువు తీయడంతో కన్నవారు కన్నీరు మున్నీరుగా విలపించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంతా తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాలో రేపు బుధవారం ఉదయానికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 120, కాకినాడకు 200, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని, సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని పేర్కొంది. తీరం దాటిన తర్వాత కూడా రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్ను మూశారు. హైదరాబాద్లోని క్విన్స్ విల్లాస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సత్యనారాయణ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీష్ రావు తండ్రి, తన బావ, 7వ సోదరి అక్క లక్ష్మీ భర్త తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు కేసీఆర్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. కోకాపేటలోని క్విన్స్ విల్లాస్లో ఉన్న ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హరీష్ రావును, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ హరీష్ రావును ఓదార్చారు. సత్యనారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మీరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, మెతుకు ఆనంద్ హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కీలక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేయడం, గెలుపు కోసం డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలకు ముఖ్య నేతల దిశానిర్దేశం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిరి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రత్యేక ముద్ర. హరీష్ రావుకు పితృవియోగం కలగడంతో చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చారు కేసీఆర్. ఆయన బలహీనంగా ఉన్నట్లు కనిపించడంతో తమ నాయకుడికి ఏమైందని బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రత్యేకమైన ముద్ర. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను తన కనుసైగతో శాసించారు. ముచ్చటగా 3ోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించినా అది సాధ్యపడలేదు. దాంతో 2023 ఓటమితో తర్వాత ఆయన దాదాపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా తన బావ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఎర్రవెల్లి నుంచి ఇవాళ ఉదయం హైదరాబాద్కు వచ్చిన గులాబీ బాస్ హరీష్ రావును ఓదార్చి తన బావకు నివాళి అర్పించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ లుక్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎప్పుడు క్లీన్ షేవింగ్తో కనిపించే కేసీఆర్ ఇప్పుడు కాస్త గడ్డంతో కనిపించారు. అలాగే గతంతో పోలిస్తే మరింత బలహీనంగా ఉన్నట్లు కనిపించారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ నాయకుడికి ఏమైందంటూ బీఆర్ఎస్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక 2023 డిసెంబర్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఏడాది జూలైలో జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, సోడియం స్థాయి పడిపోవడంతో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి నేరుగా నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం రమేష్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ వరించింది. ఈ సందర్భంగా రమేష్ను పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం రమేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆయన పరిశోధన అంశం ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ కాగా ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కేజీ చంద్రిక మార్గదర్శకత్వంలో పూర్తయిందని ఐపీఎస్ అధికారి ఎం రమేష్ తెలిపారు. డాక్టర్ రమేష్ పరిశోధన తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో సాంకేతికత వలన కలిగే సామర్థ్య పెరుగుదల, బాధ్యతాయుత వ్యవస్థ, ప్రజాసేవ మెరుగుదల వంటి అంశాలను స్పష్టంగా ప్రతిపాదించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఐపీఎస్ అధికారి డాక్టర్ రమేష్కు ఈ విశిష్ట విద్యా విజయంపై అభినందనలు తెలియజేసి ఆయన భవిష్యత్తు పరిశోధన మరియు సేవా రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో జెడ్పీ హై స్కూల్లో అటెండర్ లైంగిక వేధింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని విమర్శ. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ మానసిక వికలాంగుల పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన కరీంనగర్ కలెక్టర్. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి సేవలను అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీలకు పాల్పడే 2 అరెస్ట్ చేసిన పోలీసులు. బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిరిసిల్లలో పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదానం చేసిన 460 మంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కారు టాటా ఎస్ వ్యాన్ ఢీతో 15 మందికి గాయాలు. ప్రభుత్వ భూమి కబ్జాకోర్ల నుండి విముక్తి కలిగించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. ఏకతాటిపై కదిలిన గ్రామస్తులు. ధర్మపురిలో ఘనంగా గోదావరి మహాహారతి. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.